అమరావతి రాజధాని రైతులకి స్వాగతం. అమరావతి రాజధానిపై ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. అమరావతి రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ముందుగా అక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏర్పాటు చేయడానికి అవసరమైన బిల్డింగ్, మౌలిక సదుపాయాలకు అవసరమైన బిల్డింగ్ని జనవరి 1న ప్రారంభించబోతా ఉన్నారు. అయితే దానికి సంబంధించిన డిజైన్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫైనల్ చేశారు. ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఉన్నటువంటి ఎల్ఎన్టీ ఆ డిజైన్స్ రూపొందించింది. ఎల్ఎన్టీకి ఎందుకు అప్పచెప్పారంటే 1998లో హైదరాబాదులో మాదాపూర్లో హైటెక్ సిటీ డిజైన్ చేసింది కూడా ఎల్ఎన్టీ. హైదరాబాద్ పేరు చెప్పగానే చార్మినారు, బుద్ధ విగ్రహంతో పాటుగా హైటెక్ సిటీ గుర్తొస్తుంది. అప్పుడప్పుడే ఆ రోజుల్లో సాఫ్ట్వేర్ అభివృద్ధి చెందుతున్న రోజుల్లో హైటెక్ సిటీ పునాదులు వేసింది. ఆ తర్వాత అనేక బహుళ జాతి సంస్థలు సమీప ప్రాంతాల్లో కొలువుదీరాయి. హైదరాబాద్లో ఇప్పుడు 4 లక్షల మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, 8 లక్షల మంది ఐటీఈఎస్ ఎంప్లాయీస్ ఉపాధి పొందుతూ ఉన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ అంటే కేవలం ఆ ఫార్మా రంగం, ఆ కాలుష్యం మాత్రం ఉండేది. ఇప్పుడు దాని నుంచి బయటపడింది. ఇక అమరావతి విషయానికి వస్తే, అమరావతిలో 8 టవర్స్ క్వాంటమ్ ఏరియాలో రాబోతా ఉన్నాయి. ముందుగా ఇందుకు 50 ఎకరాల ప్రభుత్వం కేటాయించింది. డిజైన్స్ సిద్ధమయ్యాయి. ఆ డిజైన్స్లో కూడా అమరావతిని ప్రతిబింబించే విధంగా ఉన్న డిజైన్స్ని ముఖ్యమంత్రి ఫైనల్ చేశారు. ఎటువైపు నుంచి చూసినా కూడా ఒకే విధంగా ఉండే విధంగా ఈ డిజైన్స్ రూపొందించారు. దాదాపుగా 85 లక్షల చదరపు అడుగుల్లో 8 టవర్స్ రాబోతా ఉన్నాయి. ముందుగా తాత్కాలిక పద్ధతిలో, అంటే అది తాత్కాలికమేం కాదు, పర్మనెంటే ఉంటుంది. ఒక 3 నెలల్లోనే ఒక భవనాన్ని 45,000 చదరపు అడుగుల్లో ఒక భవనాన్ని సిద్ధం చేయబోతున్నారు. అందులో ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు 132 బిట్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏర్పాటు చేయబోతా ఉన్నాయి. రాబోయే 3 సంవత్సరాల్లో 3,000 క్వాంటమ్కి పెంచబోతా ఉన్నారు. అందుకు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయబోతా ఉన్నారు. పనులు చకచకా జరుగుతూ ఉన్నాయి. జనవరి 1వ తేదీ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏర్పాటు చేసి ప్రారంభించబోతా ఉన్నారు. ప్రపంచంలో ఇంతవరకు ఇంత పెద్ద ఎత్తున ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏర్పాటు చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఎవరో క్రియేట్ చేయలేదు. అమరావతి రాజధాని దాన్ని అందిపుచ్చుకోబోతా ఉంది. సహజంగా ఐటీ రంగం మొత్తం విశాఖపట్నం వెళ్ళిపోతా ఉంది కదా అని చెప్పి చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నారు. ఐటీ రంగం దాదాపుగా స్టాగ్నేట్ అయింది. విస్తరించే కార్యక్రమాలు లేకపోగా ఎక్కువ జీతాలు తీసుకుంటూ ఉన్న వారిని కాస్ట్ తగ్గించుకునే విషయంలో ఉద్యోగాలు కోత వేస్తూ ఉన్నాయి కంపెనీలు. ఒకవైపు కొత్త వారిని తీసుకుంటూనే పెద్ద పెద్ద జీతాలు తీసుకునే వారు, నెలకి 5 లక్షలు 6 లక్షల జీతాలు తీసుకునే వారిని కట్ చేస్తా ఉన్నాయి. కొత్తగా మరలా 40,000కి 50,000కి తీసుకుంటా ఉన్నాయి. దీనివల్ల ఐటీ రంగం విస్తరణ దాదాపుగా లేదు. అదృష్టం ఏంటంటే హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, పూణే ఇవన్నీ ట్రాఫిక్తో కంజెస్టెడ్ అయిపోయి విస్తరించడానికి కూడా అవకాశాలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే 2 టైర్ సిటీస్కి అవకాశం దొరికింది. విశాఖపట్నం, కొచ్చిన్ ఇలాంటి పట్టణాలకి. ఇక క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ప్రపంచంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉన్న రంగం. రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంది. ఈ రంగంలో మనకు 10 లక్షల మంది నిపుణులు అవసరం అవుతారు. అమరావతిలోనే విట్ యూనివర్సిటీ కానీ, అమృత కానీ, ఎస్ఆర్ఎం కానీ ఇవన్నీ ఈ క్వాంటమ్కి సంబంధించిన కోర్సులు కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాయి. ఒక విట్ యూనివర్సిటీలోనే రాబోయే 4 సంవత్సరాల్లో 36,000 మంది క్యాంపస్లో ఉండి చదువుకునే విధంగా అవసరమైన భవనాలు నిర్మిస్తూ ఉంది. ఆ యూనివర్సిటీకి ఉన్న 4 క్యాంపస్ల్లో అతిపెద్ద క్యాంపస్గా అమరావతి క్యాంపస్ మారిపోతూ ఉంది. రాబోయే రోజుల్లో నాలెడ్జ్ సిటీగా అమరావతి ఎదగబోతూ ఉంది. క్వాంటమ్ కంప్యూటింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ప్రపంచంలోనే అమరావతి రాజధాని వెలుగొందుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. తాజాగా ఫైనల్ చేసిన డిజైన్స్ ఎలా ఉన్నాయి అనే దాని మీద ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.